సికింద్రాబాద్ ఉత్తర మండలంలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. గత 12 గంటల వ్యవధిలో అడ్డగుట్ట, మహంకాళి, గోపాలపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో 4 మహిళల మెడల్లో నుంచి దాదాపు 20 తులాల బంగారాన్ని దొంగిలించారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో అడ్డగుట్టలో రోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి 5.5 తులాల బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. అనంతరం 10 నిమిషాల వ్యవధిలో గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయగూడలో మరో మహిళ మెడలో నుంచి 7 తులాల బంగారం అపహరించారు. ఈ ఘటనలో ఆ మహిళకు స్వల్ప గాయమైంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధి హిల్స్ సిటీ రాణిగంజ్లో ఇంట్లో నుంచి చెత్త బయటపడేయడానికి బయటకు వచ్చిన చంద్రకళ అనే మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారాన్ని దుండగులు లాక్కెళ్లారు. అనంతరం మరో 10 నిమిషాల వ్యవధిలో అడ్డగుట్టలో కిరాణా దుకాణంలో పొగాకు కోసమంటూ వెళ్లిన 2 యువకులు యజమానురాలు మెడలో నుంచి బంగారు గొలుసు లాగే ప్రయత్నం చేయడంతో ప్రతిఘటించింది. ఈ పెనుగులాటలో ఆమె గొలుసు దక్కించుకోగా పుస్తల తాడు పోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ ఉత్తర మండలంలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. గత 12 గంటల వ్యవధిలో అడ్డగుట్ట, మహంకాళి, గోపాలపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో 4 మహిళల మెడల్లో నుంచి దాదాపు 20 తులాల బంగారాన్ని దొంగిలించారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో అడ్డగుట్టలో రోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి 5.5 తులాల బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. అనంతరం 10 నిమిషాల వ్యవధిలో గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయగూడలో మరో మహిళ మెడలో నుంచి 7 తులాల బంగారం అపహరించారు. ఈ ఘటనలో ఆ మహిళకు స్వల్ప గాయమైంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధి హిల్ సిటీ రాణిగంజ్లో ఇంట్లో నుంచి చెత్త బయటపడవేయడానికి బయటకు వచ్చిన చంద్రకళ అనే మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారాన్ని దుండగులు లాక్కెళ్లారు. అనంతరం మరో 10 నిమిషాల వ్యవధిలో అడ్డగుట్టలో కిరాణా దుకాణంలో పొగాకు కోసమంటూ వెళ్లిన 2 యువకులు యజమానురాలు మెడలో నుంచి బంగారు గొలుసు లాగే ప్రయత్నం చేయడంతో ప్రతిఘటించింది. ఈ పెనుగులాటలో ఆమె గొలుసు దక్కించుకోగా పుస్తల తాడు పోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.